వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్లో మహావరుణ యాగం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ్ విహార్ వద్ద కృష్ణానది తీరంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు యాగంలో పాల్గొని గోపూజ, విశ్వక్సేన పూజలతో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కాసేపట్లో నిర్వహించనున్న పూర్ణాహుతి హారతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 108 మంది ఋత్వికులు 11 హోమగుండాల్లో హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటున్న వేద పండితులతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. నాగార్జునసాగర్లో అయితే వరుణ యోగాన్ని నిర్వహిస్తున్నారు. యాదాద్రి టెంపుల్ ఆధ్వర్యంలో అయితే ఈ యోగాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే దేశ ప్రజల సుభిక్షం కోసం అయితే ఈ హోమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా 108 వృత్తికులతోటైతే 11 హోమగుండాల్లో హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే 3:50 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అయితే పూజలు చేస్తే పరిస్థితి కనపడుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుండి అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు వేద పండితులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారు చెప్పండి, అంటే ఎలాంటి పూజతో మొదలైంది, ఎలాంటి పూజతో ఈరోజు ముగియనుంది? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. మన తెలంగాణలో ఉన్న యావత్ రైతాంగానికి కూడా మంచి సుభిక్షమైన వర్షాలు పడి పంటలన్నీ కూడా సుభిక్షంగా పండి ప్రజలు వ్యవసాయం చేసుకుంటే రైతులు అందరూ కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖతో వారి సంప్రదింపుల ప్రకారం ఇక్కడ 108 మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన 108 మంది వేద పండితులు, ఆగమ పండితులు, స్మార్త పండితులు అందరి చేత కూడా ఇక్కడ వరుణ యాగం చేయబడుతుంది. అదే మాదిరిగా ప్రత్యేకంగా వేదంలో చెప్పబడిన వరుణుడికి అంటే వర్షం పడడానికి గల సూక్తాలు వేదంలో కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ పారాయణం చేయడం జరుగుతుంది. ఇవాళ తెల్లవారుజామున 3:30 నుంచి ఈ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30 గంటలకి సీఎం గారి రాకతో 3:30కి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం సమాప్తం జరుగుతుంది. అదే మాదిరిగా తెలంగాణలో ఇప్పుడు ఏదైతే అకాల వర్షాలు పడకుండా ఉన్నాయో అవన్నీ కూడా విరోధించుకొని శీఘ్రంగా మంచి వర్షాలు కురిసి ఈ రైతాంగం అంతా కూడా శుభ్రంగా ఉండాలి, అందరూ కూడా బాగుండాలి అని రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చెప్పండి, వరుణయోగం అన్నది ఎందుకోసం నిర్వహిస్తారు? సో దీనివల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతాయి? అది ఇప్పుడైతే వేదంలో కూడా వేదాలు, శాస్త్రాలు, ఇతిహాస పురాణాల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా మన ఋషులు అన్నీ కూడా ముందే చెప్పబడ్డారు. వర్షం రాని సమయంలో ఏమేమి పారాయణాలు చేయాలి, అదే మాదిరిగా ఎండలు ఎక్కువైనప్పుడు ఏమేమి పారాయణాలు చేయాలి, అటువంటిదన్నిటికీ కూడా మన ఋషులు ముందుగానే చెప్పి పెట్టారు. ఆ విధంగా ఇప్పుడు కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ. చెప్పండి, అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ వేదోక్తంగా ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అవి పురాణోక్తంగా జరుగుతాయి, కొన్ని వేదోక్తంగా జరుగుతాయి. ఈ వరుణ యాగం అనేటటువంటిది పురాణోక్తంగా వేదోక్తంగా జరగాల్సినటువంటి క్రతువు. అది ఎంతమంది పండితులతో చేస్తే మంచి సువృష్టి కలుగుతుందో అంతమంది పండితుల్ని పిలిచి ఎక్కడెక్కడ ఏ వేదంలో ఏ మంత్రాలు జపించవలసిందో అవన్నీ జపించి, తర్వాత మన వేదం మాత్రమే కాకుండా పురాణంలో విరాట పర్వ పారాయణలు, రామాయణ పారాయణలు ఇత్యాది చాలా మంచి ఈ ఘట్ట పారాయణలు ఇవన్నీ చేయడం వల్ల ఎక్కడైతే ఇప్పుడు ఋష్యశృంగాయ మునయేన శ్లోకం, ఋష్యశృంగుడిని ఎక్కడైతే మనం తలుచుకుంటున్నామో ఆయన కాలు పెట్టిన చోట ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇది సత్యం, వేదవాక్యం ఇది. ఆయనని ఇక్కడ ఆవాహన చేసి యాగశాలలో ఆయన పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటివన్నీ ఈ మన తెలంగాణ దేవాదాయ శాఖ వీళ్ళందరి దగ్గర సలహాలు తీసుకొని చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి వర్యులు కానీ, మన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, లేకపోతే ఈ కొండా సురేఖ మేడం కానీ వీళ్ళందరూ కూడా ఒక సమావేశమయ్యి వేదోక్తంగా పురాణోక్తంగా చేస్తున్న ఈ వరుణ యాగానికి ఖచ్చితంగా సువృష్టి కలుగుతుంది అనేదే మనం నమ్మకంగా చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఇవాళంటే ఇప్పుడు మనం చేసిన వెంటనే ఫలితం దొరకకపోవచ్చు,
కానీ ఖచ్చితంగా దీనికి సృష్టి కలుగుతుంది. ఎక్కడెక్కడ మరి ఇక్కడ వర్షం పడకపోయినా మనకి ఇప్పుడు ఎక్కడ రైతులు కష్టంగా ఉన్నారో అక్కడ మాత్రం వర్షం పడుతుంది. అలాంటి మనం చాలా పురాణంలో కూడా చూసాం. మనం ఇప్పుడు శంకరాచార్య భగవత్పాదులు ఆ రోజు అక్కడ మాత్రం కురిసింది అనుకున్నారో ఎక్కడ కావాలో అక్కడ వస్తుంది. కాబట్టి మనకు అలాంటివి అన్నీ కూడా జరుగుతాయని ఆశిస్తూ అందరికీ మొత్తంగా ఈ హోమాల వల్ల ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. ఖచ్చితంగా స్వామీజీ మీరు చెప్పండి, అంటే 108 వృత్తికులు వచ్చారు. సో 11 హోమగుండాల ద్వారా హోమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడి నుండి మీ వేద పండితులు వచ్చారు? ఈ తెలంగాణ దేవస్థానంలో అన్ని భద్రాచలము, వేములవాడ, రాజరాజేశ్వరులు వచ్చారు. అదే నేను ఒక్కడిని ప్రత్యేక తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక స్పెషల్గా వచ్చాను. ఇక్కడ మరి ఋష్యశృంగ ఆవాహనని మా వాళ్ళు, ఈ ఋష్యశృంగుడి జననం చాలా విశేషమైంది. విభాండక మహర్షి ఆయన వివాహం కానివారు, ఆయన రేతస్సు ఒక ఆకు మీద పడింది. ఆకు మీద పడితే అది ఒక జింక తిన్నది. అది ఆ మహర్షి యొక్క రేతస్సు ఆకు మీద పడటంతో ఆ జింక తినటం వలన ఆ జింక పిల్లకి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన ఋష్యశృంగ మహర్షి. ఆ పిల్లవాడికి తల్లి తెలియదు, ఇది జింకకు పుట్టాడు. జింకకు పుట్టడం వలన తల్లి తెలియదు. ఆ పిల్లవాడిని విభాండక మహర్షి పెంచుకున్నాడు. కొన్నాళ్ళు శ్రీరామచంద్రమూర్తి ముత్తాత సమయంలో వర్షం పడల, ఎన్నో సంవత్సరాలు పడకపోతే ఈ ఋష్యశృంగ మహర్షిని తీసుకువస్తే వర్షం పడుతుందని చెప్పారు. అప్పుడు ఆయన రాజుగారు ఋష్యశృంగ తీసుకొస్తే ఆయన వెళ్ళాడు. ఆ పిల్లవాడికి ఆ స్త్రీ ఎవరో తెలియదు. నాకు నెత్తి మీద ఒక కొమ్ము ఉన్నది, నీకు ఎదురు రొమ్ము మీద 2 కొమ్ములు ఉంటాయి అని చెప్పి ఆ స్త్రీని ముట్టుకొని ఆ విధంగా ఈ ఋష్యశృంగ మహర్షిని మన శ్రీరామచంద్రమూర్తి ముత్తాత గారు అయోధ్య తీసుకురావడం పెద్ద వర్షం పడింది. ఈ విషయాన్ని నీకు సంతానం కావడానికి కోసం విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రమూర్తికి నీకు పుట్టకపోరట్టు జరిగిందయ్యా. ఆ ఋష్యశృంగ మహర్షి వచ్చి నీకు యాగం చేశారు. తర్వాత యజ్ఞభాండంలో నీకు పాయసం వస్తే మీ నలుగు పుట్టారని ఈ విషయం చెప్పాడు. అటువంటి ఋష్యశృంగ మహర్షి ఆవాహన చేసి నాకు దేవాలయాన్ని అందించి వేదపారాయణ, వారుణవాకాలు, శతానువాకాలు, విరాట్ పర్వము ఈ మధ్య వైభవంగా జరుగుతున్నాయి. ఆ పరమాత్మ వరుణు దీనికి వరుణ ఆవాహన చేశాం. ఆయాహి పర్జన్యోం, ఆయాహి పర్జన్యోం, ఏ హీంద్ర, ఏ హి వరుణ, ఏ హ్యపాంబతే సజ్జస్సు వృష్టం దేహి. రైట్, మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే 108 వృత్తికులతో 11 హోమగుండాల్లో అయితే ఈ హోమం నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ హోమాల వల్ల ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అంటే సత్వర ఫలితం లేకపోయినా కూడా ఫలితం అన్నది అయితే ఖచ్చితంగా ఉంటుంది. పురాతనంలో కూడా ఇది జరిగింది. అప్పట్లో రాజులు కూడా ఈ హోమాలు నిర్వహించారు. ఎండలు ఎక్కువ కొట్టకుండా, వానలు కూడా రాకపోతే ఎలాంటి పూజలు ఉంటాయని చెప్పేసి ఈ శాస్త్రాల్లో ఉంటుందని కూడా ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా అభిషేకాలు చేసి అలాగే 3:50 నిమిషాలకైతే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పాల్గొన్న తర్వాత సో హోమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా 108 వృత్తికులతో అయితే ఈ హోమాలు నిర్వహిస్తున్నారు. 11 హోమగుండాలతో అయితే ఈ హోమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుండే హోమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, అభిషేకాలు చేస్తున్నారు. ఈ అంటే తెలంగాణలో నలుమూలలో ఉన్న దేవస్థానాలు ఏవైతే ఉంటాయో దేవస్థానాలు అన్నిటి నుండి కూడా వృత్తికులు వచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా సుభిక్షంగా వర్షాలు కురిచి సమృద్ధిగా పంటలు పండాలనే ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ హోమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ హోమాలన్నీ కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా వైటీడీ అంటే యాదగిరిగుట్ట దేవస్థానం ఏదైతే ఉంటుందో ఈ దేవస్థానం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. యాదగిరిగుట్ట ఈవో భవానీ శంకర్ ఆధ్వర్యంలో అయితే మొత్తంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.